IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ మీ పేరు? నా పేరు మహేష్. ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూడా మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం చెప్తున్నారు. ప్రతి ఏడాదికి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు. ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్తున్నారు. ఇంకా రిమైనింగ్ ఇట్లా సూపర్ 6లో భాగంగా ఎలా ఉంది టీడీపీ మేనిఫెస్టో? జరిగే చెప్పాలి, జరగని ఎందుకు? అవునా కదా, అంతే. మరి ఇప్పుడు జరగని 100 మంది చెప్పినా జరిగే ఒక్క మనిషి చెప్తే సరిపోద్దా కదా, అంతే. జరగని వేస్ట్ చెప్పిన. వైసీపీ మేనిఫెస్టోకి టీడీపీ మేనిఫెస్టో కంపేర్ చేసుకుంటే ఏది బాగుంది? వైసీపీ మేనిఫెస్టో బాగుంది, అంతే. వైసీపీది ఏమీ బాగలేదు, టీడీపీదే బాగుంది. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళు అలాగే చెప్తారు. జరగని ఎన్నైనా పెట్టుకోవచ్చు, జరిగే పెట్టుకుంటే కరెక్ట్. కానీ జరగని ఎన్ని చెప్పుకునే సొమ్మకం లేదు కదా. ఎవరి మేనిఫెస్టో పైన ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోనా, చంద్రబాబు మేనిఫెస్టోనా? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసాడు, చెప్పినన్ని జరిగినాయి కాబట్టి. అవును, కరెక్టే కదా. అది ఎలా ఉందన్న ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన? నాకైతే నెంబర్ 1 అన్న, ఏ విధంగా? అన్ని విధాలుగా. ఈ పథకాలన్నీ పెట్టి ప్రజలందరినీ సోమరపోతులు చేసాడని చెప్తున్నారు కదా. పథకాలన్నీ సోమరపోతు చేసాడని. ఎందుకు సోమరపోతం చేశాడు? ఇప్పుడు అలా చెందుతాయి కాబట్టి పడుతున్నాయి, అంతేకాని చందపోతు పడవు కదా ఎవరికైనా. అంటే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. ఎక్కడంటే అభివృద్ధి అంటే ఇంకేం కావాలి? అభివృద్ధి అంటే ఇంకేం కావాలి? ఇప్పుడు ఇవి ఉన్నాయి, స్కూల్లోనే అభివృద్ధి అయినాయి, ఇంకేం అభివృద్ధి? రాజధాని లేదని చెప్తున్నారు కదా. రాజధాని అన్నీ ఒకసారి అవ్వవు కదా, ఒక్కొక్కటి ఒక నిదానంగా జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల తర్వాత జరిగిద్దాము. అది అంటే ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారు అనుకుంటున్నారు ఈసారి? మళ్ళీ జగనే వస్తాడు. మళ్ళీ జగనే వస్తాడు. జగన్ ఒక బచ్చా అంటున్నాడు చంద్రబాబు. అన్నవాడే పెద్ద బచ్చా. అంటే జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. రాష్ట్రం బాగుపడాలంటే మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు అంటున్నాడు కదా. బాబు వస్తేనే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తున్నారు. ఎవరికాళ్ళు అలాగే ఉంటారు అనుకుంటారు, అంతే. అంతకుమించి ఏం లేదు. అంటే పవన్ కళ్యాణ్ కూడా జగన్ అధికారంలోకి రానును అదో పాతాలను తొక్కేస్తా అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. అది అయితే మనకు తెలియదు. ఎలా ఉండదు పవన్ కళ్యాణ్ ఈసారి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ సంగతి అయితే మనకు తెలియదు. మళ్ళీ జగన్ వస్తారంట. మళ్ళీ జగనే వస్తారు. సార్ మీ పేరు? నా పేరు వల్లిపు బాలంకమ్మరావు. ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? అధికారంలోకి ఎవరు వస్తారా అంటే జగన్మోహన్ రెడ్డే రావచ్చు అంట. నేనైతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి వస్తాడు? దీంట్లో 2 ప్రశ్నలు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు 2 మేలు చేశాడు, చంద్రబాబు నాయుడు గారు గతంలో 4 అన్యాయం చేశాడు. అందువల్ల కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఉండొచ్చని అంచనా. ఎందుకంటే ఇప్పుడు ముసలివారు ఉన్నారు, పింఛన్ తీసుకోవాలంటే అంతకుముందు స్కూల్ దగ్గరకు పోయి పడుగాపులు కాయాలి. ఇలా ఉదయం లేవగానే 6 గంటలకి పింఛను తలుపు కొట్టి మా అమ్మగారికి పింఛన్ ఇస్తున్నారు. ఈ విషయం నా అభిప్రాయం. జగన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? జగన్ వచ్చే అవకాశం అంటే ఒక 70% అవకాశం సార్, ఒక 30% చెప్పలేము సార్. అది నా అభిప్రాయం సార్.